అక్క మన పెద్దవాళ్ళు చాలా మంది చెప్తుంటారు. మన ధర్మబద్ధంగా ఏదైనా కోరిక కోరుకొని పారాయణం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది అంటారు. అయితే పారాయణాలు కూడా ఇలా చాలా ఉన్నాయి. శ్రీ లలిత సహస్రనామ పారాయణం అని, శ్రీ దత్త పారాయణం అని, శ్రీ షిరిడి బాబా పారాయణం అని ఇలా చాలా ఉన్నాయి. అయితే నిజంగానే మన మనసులో ఉన్న కోరిక తీరాలి అంటే పారాయణం చేయాలంటారా? ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. చాలామంది మహాత్ములు చెప్పిన మాట చూడండి. సద్గంధ పారాయణ అనేది అంటే ఏదైనా సరే ఒక పారాయణ మనం చేస్తే మనలో ఉన్న సత్వగుణం అనేది ప్రబలుతుంది. మనలో ఉన్న రాగద్వేషాలు జయిస్తాము. మనం అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది అనేది చాలామంది చాలా లీలలు ఉన్నాయి. ఎంతోమంది అనుభవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్పిరిచువల్గా అడిగారు కాబట్టి మన సద్గంధ పట్టణం అనుకున్నాం. మోటివేషనల్గా తీసుకున్నప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారు, ప్రతిరోజు ఒక ½ బుక్ చదవటం వల్ల మనలో చాలా పొటెన్షియాలిటీ వస్తుంది, మనం చాలా ఎదుగుతాము, మనలో ఉన్న ఒక మిర్రర్ లాగా పనిచేసి మనలో అద్భుతమైన శక్తి బయటికి వస్తుంది అని చాలామంది చెప్తారు. నాకు ఇవన్నీ కూడా ఏంటి, చిన్నప్పటి నుంచి పారాయణ చేయబట్టి ఈ రోజున నేను ఏది తీసుకున్నా కూడా అవే కనపడుతున్నాయి నాకు. నేను చాలా వరకు చిన్నప్పుడు చెప్పాను కదా, కృష్ణుడి బుక్స్ ఎక్కువ పారాయణంలో రామాయణం భాగవతాలు ఎక్కువ చెప్పేవాళ్ళు కింద. అంటే మాకు ఉన్న చిన్న ఏ విలేజ్లో పెరిగాం కదా, ఆ విలేజ్లో పెరిగిన దగ్గర ఎప్పుడు కూడా రామాయణ భాగవతాలు మాకు ప్రతిరోజు ఈవినింగ్ పిల్లలందరికీ చెప్పేవాళ్ళు పోగు చేసి. తర్వాత బాబా రూట్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన తర్వాత అక్కడ ఎక్కువ సద్గంధ పారాయణ అంటే భరద్వాజ్ మాస్టర్ ఏం చెప్పారంటే, మనం ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఏం చేసినా ఏదైనా కోరుకున్నప్పుడు ఏం చేస్తాము, ఆడంబరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఆడంబరాలు అంటే ఏంటి, ఏదైనా పూజ చేసామా, ఏదైనా భజన చేసామా, ఎంతమంది వచ్చారు, ఎంత చేశారు, ఎంత వేడుకగా అయింది, ఒక ఫంక్షన్ జరిగినట్టుగా చూస్తాం కానీ అక్కడ భక్తి అనేది ఉండదు. ఇది ఎవరిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కళ్ళం ఇలాగే ఉంటాం. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, మనం ఎప్పుడూ కూడా నిరంతర నామస్మరణ పారాయణ అనేది రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో అంతర్లీనంగా ఉన్న అన్నీ కూడా కరిగిపోతాయి, మనలో మార్పు వస్తుంది, మనలో ఆ యొక్క దైవీ లక్షణాలు అనేవి బయటకు వస్తాయి. అది మనలో చాలా మార్పు తీసుకుంది. ఆ పారాయణ కూడా ఎలా చేయాలి, ఏదో బుక్ చదివేసామా అన్నట్టుగా ఏదో చదివేసి అక్కడ పెట్టేస్తే కాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గురుచరిత్ర ఉంది, మహారాష్ట్రలో ఎక్కువ గురుచరిత్రని వేరే భాషల్లోనే వాటిల్లో ఉంది, తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కథల రూపంలో మనకి ఇచ్చారు. ఇది చదవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న స్టోరీస్ లాగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా సరే పిల్లలకి స్టోరీస్ చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, ఆ స్టోరీస్కి దాంట్లో నీతిని పట్టుకొని దాంట్లో మమేకమైపోతారు. ఈ గురుచరిత్ర పారాయణ చేసినప్పుడు కూడా మనలో లోపల అంతర్లీనంగా ఉన్న ప్యూరిటీ బయటకు వస్తుంది. ఆ లోపల సత్వగుణం అనేది మనలో ఉన్న సరికాని యొక్క తమోగుణ రజోగుణాలు అన్నీ కూడా వెళ్ళిపోయి ఆ సత్వగుణం అనేది బయటకు వస్తుంది. ఆ రాగద్వేషాలు అనేది దహించిపోతాయి. అంటే ఏదైనా మన లోపల ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఏమంటాము, అరే ఇలా బాబా గారు ఇలా చేయొద్దన్నారే, స్వామి ఇలా చెప్పారు కదా, ఒకవేళ ఒక అపనమ్మకం వచ్చింది, మనం ఏదైనా కోరిక నెరవేర్చుకోలేకపోతున్నాం వచ్చింది, అక్కడ ఆ లీల ఎమ్మటే స్ఫురణకు వస్తుంది. అంటే పారాయణ ఎలా చేయాలంటే, ఒక అధ్యాయం పారాయణ చేస్తున్నాము అంటే అది అణువణువున మనలో ఇముడింపు చేసుకోవాలి. అది ప్రతి లీల ఇది మనకే జరిగితే ఎలా ఉంటుంది, ఈ లీల వల్ల మనం పొందింది ఏంటి అనేది ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఈయనున్నారు కదా, ఈ పారాయణ చేస్తే మనకు ఆ కష్టంలో నుంచి బయటపడతాం కదా, ఆ భగవంతుడు ఈ లీల ద్వారా మనకి ఏం తెలియచేస్తున్నారు, ఎలా బయటకు రావాలని తెలియచేస్తున్నారు. ఒకటి నామధారకుడు అనేవాళ్ళు అసలు అజ్ఞానంతో మన భగవంతుని నిందించినప్పుడు ప్రాయశ్చిత్తంతో మనం ఎలా చేస్తే సద్గురుడు వెళ్ళి ఆవును తన నెడవాసిని ఆర్తనాదం చేస్తే ఎలా వచ్చిందో అలా భగవంతుడు ప్రేమగా తన దగ్గరకు వచ్చి అన్నీ నేర్పించారు కదా. అలాగే అదే ప్రేమతోటి మన భగవంతుని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రేమగా పిలిస్తే ఆయన ఎందుకు రాడు, ఖచ్చితంగా వస్తారు. కానీ అది పారాయణ చేసేటప్పుడు ఇది పారాయణ ఎలా పెట్టాలి అంటే, ప్రతి గురువారం ఎప్పుడైనా మొదలు పెట్టుకోండి. ఆ గురువారం మొదలుపెట్టి కుదిరింది అనుకోండి, దీంట్లో చాలా వరకు నిబంధనలు ఉన్నాయి. నేనేంటంటే ఆ నిబంధనలన్నీ చెప్పట్లేదు, నేను తెలుసుకున్న దాంట్లో ఎంతోమంది మహాత్ములు చెప్పినవి అన్నీ నిజమే కాదని నేను చెప్పను. కొంతమందికి కుదురుద్ది, కొంతమందికి కుదరదు. అంటే బ్రహ్మచర్యం పాటించాలి, రోజు తలస్నానం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి, ఇవన్నీ మనకి చెయ్యాలి అన్నప్పుడు కూడా ఏంటంటే కొంతమందికి సహకరించవచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు ఈ బిజీ షెడ్యూల్లో. అందుకని భగవంతుడికి బాబా చరిత్ర అలాగే గురు చరిత్ర రెండు కళ్ళు అని చెప్పారు. ఈ రోజు పారాయణ చేయడం వల్ల మీకు కుదిరితే ఏదైనా సంకల్పము ఏదైనా కోరిక ఉంటే ఒక వారం రోజులు సప్తాహ పారాయణ చేయండి. ఎలా చేయాలని ఇప్పుడు ఈ బుక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అమెజాన్లో దొరుకుతుంది. మీకు ఎక్కడైనా సరే అమెజాన్లోకి వెళ్ళి గురుచరిత్ర ఎకిరాల భరద్వాజ్ గారిది అని కొట్టంగానే మీకు వస్తుంది. ఈ బుక్ మీరు ఆర్డర్ చేసుకొని దీంట్లో నుంచి మీరు ఇందులో ఎట్లా చేయాలి పారాయణ, ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చేయాలి,
ఫస్ట్ రోజున గురువారం రోజున ఎన్ని అధ్యాయాలు, శుక్రవారం ఎన్ని అధ్యాయాలు, వారం రోజులు పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది. మీకు కుదిరితే ఒకటేసారి పొద్దున్న లెగంగానే స్నానం చేసి ఇమీడియట్గా చేసుకోండి. కుదరలేదు, ముందు ఇంట్లో పనులు ఉన్నాయి, అర్జెన్సీ ఉంది, అది పంపించేసి తినకముందు చేయాలా, తినకముందు చేయాలి. యాక్చువల్గా అయితే తినకముందు చేసుకోవడం వల్ల ఏమవుతుందని మనకి అంట పడుతుంది. కానీ లేట్ అయిపోయింది, మీకు కడుపు చిత్తం అంతా కూడా ఆకలి మీద ఉందనుకోండి, మీరు చేసిన వెళ్తుందా? అవును, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయలేము. అంటే మన భావన ఇంపార్టెంట్. ప్రేమ, ఇప్పుడు తల్లి ఉంది, ఆకలేసి ఉన్నప్పుడు తల్లి అడిగినప్పుడు ఏదైనా సరే ఆకలేస్తుందమ్మా అంటే ఏం చేస్తాం, పెడతాం. అంటే మీరు ఉండగలిగితే ఏమీ తినకుండా పారాయణ కంప్లీట్ చేసి ఆ ప్రతి ఒక్క అణువు మీ లోపల ఇముడింపు చేసుకునేలాగా దాన్ని ఆచరణలోకి పెట్టుకునేలాగా చేయండి. అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండగానే బాబాని తెలుసుకున్న, స్వామిని తెలుసుకున్న ఆ లీల మీకు స్ఫురణ రావాలి. సిచ్యువేషన్ తగ్గట్టు ప్రతి ఒక్క స్ఫురణ మీకు వచ్చిందంటే మీరు ఆయనతో అంకితం అయిపోయినట్టే. ఓకే, ఆ పారాయణ చేసేటప్పుడు చెయ్యండి. కొంతమందికి వారం రోజుల్లో కుదరలేదు, 2 వారాలు పెట్టుకోండి, 3 వారాలు పెట్టుకోండి. అలా ఎప్పటికైనా కంప్లీట్ చేయండి. ఒక ఫస్ట్ వారం కుదిరితే 7 రోజుల్లో కంప్లీట్ చేయండి, కుదరకపోతే 2 వారాల్లో కంప్లీట్ చేయండి. ఇంకా నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అనుకుంటే 3 వారాల్లో కంప్లీట్ చేయండి. చేయగలిగిన వాళ్ళు వారం రోజులు, ఇంకా నేను ఒక రోజులోనే పారాయణ చేయగలనంటే ఏకాపారాయణ చేయండి, ఏదైనా సంకల్పం పెట్టుకోండి. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే బుక్ ఎప్పుడు అయిపోతుందా, ఇది ఎప్పుడు కంప్లీట్ చేసేద్దాము అన్నట్టు కాకుండా ఎన్నిసార్లు, చాలామంది అంటారు, నాకు చాలామంది చెప్పే క్వశ్చన్ అంటే నేను ఒక 100 సార్లు పారాయణ చేశానండి, 50 సార్లు చేశానండి, ఇన్నిసార్లు చేశాను, ఇన్నిసార్లు నేను ప్రదర్శనలకు వెళ్ళాను, ఇన్నిసార్లు ఇన్ని క్షేత్రాలకు వెళ్ళానని చెప్తా ఉంటారు. అంటే అలా చెప్తున్నామంటే మన లోపల ఎంత అహంకారము, ఎంత నిగూఢంగా ఉండిపోయిందో. అందుకే బాబా షిరిడి సాయిబాబా కుసాబావు చేత 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయించారు. ఎందుకంటే మన లోపల ఎంత తమోగుణము, రజోగుణం ప్రేరేపించిపోయి చేస్తే ఏదైతే ఉంటుందో అది అరిగిపోవాలి, అది బయటకి క్లియర్ అయిపోవాలంటే అదంతా అణగారిపోవాలి. ఎప్పుడైతే ఈ చరిత్రలో ఉన్న ప్రతిదీ మన లోపలికి నిక్షిప్తం చేసుకుంటామో అప్పుడు అవన్నీ మనకి క్లియర్ అయిపోతాయి. అంటే 108 సార్లు పారాయణ చేస్తే కానీ తరగని యొక్క తమోగుణాన్ని మనం అన్నిసార్లు చేశాం కదా. అలాగే మీరు ఎన్నిసార్లు చేసినా కూడా ఇదే మొదటిసారి చేశామా, మీరు 108 సార్లు చేసినా కూడా 108వ సారి కూడా ఇదే ఫస్ట్ టైం చేశామా అన్నట్టుగా చేయాలి. ఎందుకు అలా చేసినప్పుడే మనం భగవంతుడికి నిజంగా అనుసంధానమైనట్టు లెక్క. నేను 10 సార్లు చేశాను, 20 సార్లు చేశాను, ఏం నేర్చుకుంటున్నాం? మనలో ఇంటర్నల్గా మార్పు రానప్పుడు ఒక 1000 సార్లు పారాయణ చేసినా, 100 పారాయణలు చేసినా, 108 పారాయణలు చేసినా ఏం ప్రయోజనం? అవునా కదా? ఒక్కసారి చేస్తే ఆచరణలో పెడితే అప్పుడే నీకు ఇంటర్నల్గా మార్పు వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనం ఎన్నిసార్లు చేసినా మనం ఇట్లాగే ఉండి, దాని అంటారు కదా, ఎలుకతోళ్ళు తీసుకెళ్ళి ఏడాది ఉతికినా తెలుపు తెలిపే కానీ, నలుపు నలిపే కానీ తెలుపు కాదు అని ఒక పద్యం ఉంటుంది. అలాగే మనం ఎన్నిసార్లు పారాయణ చేసినా కానీ మనలో ఉన్న దుష్కర్మలు, మనలో ఉన్న కర్మలన్నీ తొలగించుకోకుండా, రాగద్వేషాలు తొలగించుకోకుండా అలాగే ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేసి ఏం ప్రయోజనం? మీరు ఒక్కసారి చేసినా కూడా ప్రేమగా ప్రతి లీల నా కోసమే అన్నట్టుగా చేసిన రోజున మీరు భగవంతుడికి చాలా దగ్గర అవుతారు. ఓకే, ఎందుకు నా స్వానుభవం. నేను ఏది కూడా ఎప్పుడు కూడా ఏంటంటే నాకు చాలా బద్ధకం ఎక్కువ, నేను చాలా చేస్తాను, ప్రతిదీ కూడా చేస్తాను, కానీ ఇలాగే చేయాలంటే నాకు ఎక్కదనమాట. అందుకని నేను ప్రతిదీ ప్రేమతో చేస్తాను, భగవంతుడి మీద ప్రేమతో ప్రతిదీ చేస్తాను. ఆయన ఎలా చెప్పారో ఇందులో ఉన్నది నాకు ఆకలింపు చేసుకొని నేను చేస్తాను. ఆ పారాయణ చేసినప్పుడు ఇలాగే చేశాను, నా యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరింది. ఇంకోటి బాగా కోరిక నెరవేరాలి అనుకున్నప్పుడు మనకు బాగా ఇష్టమైన పదార్థం ఉంటుంది కదా, ఏదైనా స్వీట్ ఉన్నా కానీ, చికెన్ కానీ, ఇట్లా మీరు నాన్ వెజ్ కానీ ఏదైనా సరే ఒక సంవత్సరం పాటు మీరు నేను ఇది తినను అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి మీరు రెగ్యులర్గా పారాయణ చేసుకుంటే కూడా మీకున్న కోరిక ఏదైనా కూడా నెరవేరుతుంది. ఇక నేను రియల్ ఇలా కూడా చెప్తాను. మాకు పెద్ద బిజినెస్ ఉండేది. మా బిజినెస్ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే అనుకోకుండా ఒక ఆయన వచ్చి ఇమీడియట్గా షాప్ ఖాళీ చేయండి, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసేయండి, వేరే ఎక్కడ చేస్తారో అన్నారు. నేను ఎప్పుడు చూసినా కూడా ఆయనకే చెప్పి వదిలేసేదాన్ని, భగవంతుడికి బాబా ఇట్లా అన్నారు మరి ఏం చేయమంటావంటే ఇమీడియట్గా పక్క షాప్ ఆయన వచ్చి అలా చుట్టాలే, నువ్వు పైన పెట్టుకో, ఈ షాప్ని పైన పెట్టుకో, పైన పెట్టుకున్నాక నేను ఆ కారిడార్ అనమాట, ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుని కారిడార్కి పెట్టుకున్న రోడ్డుని షటర్ చేసి ఇస్తాను, నేను కొన్ని రోజులు పైన స్కూల్లో ఉన్న ప్లేస్లో పైన ఖాళీ ఉన్న రూమ్లో పెట్టుకో అని చెప్పారు ఆ షాప్ని, ఆ బిజినెస్ని. అందులో పెట్టుకున్న తర్వాత షటర్ చేసిస్తారనే విషయం ఆ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మాకు చాలా తక్కువ అమౌంట్కి ఆ షటర్ ఇస్తాము అని చెప్పారు. అంటే నేను పలానా వ్యక్తికి నేను ఇస్తాను, అది చాలా తక్కువ అమౌంట్కి ఇస్తాను మాట ఇచ్చారు. ఆ తర్వాత అది మెయిన్ సెంటర్లో ఉంది. ఆ షటర్ని ఎంతోమంది మేము ఇన్ని లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము అని అడుగుతూ ఉన్నారు. మా వారు ఏమవుతుందంటే అది వస్తుందో రాదని ఒక ఆలోచనలో ఉన్నారు. అంటే మనకు వస్తుందో రాదని లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చూడండి,
మనకు వస్తుందో రాదో అన్నప్పుడు అది అవ్వదు. దానికి థాట్ షిఫ్ట్ చేయాలి కదా. ఇమీడియట్గా ఏం చెప్పాను ఆయనకి, ఏమంటే గురుచరిత్ర పారాయణ చేయండి, ఆయనకి చెప్పండి మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్పండి, ఆయన ఖచ్చితంగా మనకి మంచిగా చేస్తారు ఏది చేసినా. బట్ మీకు ఇష్టమైనది ఏదైతే ఉందో ఒక 1 year అది మానేసేసి చేయండి అంటే ఆయన స్వీట్ మానేశారు. ఒక 1 year రెగ్యులర్గా ఒక 1 week పారాయణ చేసి ఇంకా రెగ్యులర్గా చేసేవాళ్ళు, రోజుకు ఒక అధ్యాయం చేసేవాళ్ళు. నువ్వు ఎంతమంది ఆల్మోస్ట్ దానికి ఒక 100 మంది పోటీ పడి ఉంటారు. ఆయన ఒక్కటే మాట చెప్పారు, నేను ఫలానా వ్యక్తికి ఇస్తానని చెప్పాను, ఆ వ్యక్తికే ఇస్తాను, ఇంతకే ఇస్తాను, ఎవ్వరికి ఇవ్వనని చెప్పి అదే రేటుకి ఆ షటర్ మాకే ఇచ్చారు, ఎంతమంది డబ్బులు ఆశ చూపించినా కూడా. అంటే భగవంతుడి యొక్క అండు ఉంటే మనకి ఏదైనా కూడా జరుగుద్ది అనమాట. ఈ యొక్క సద్గంధ పారాయణ వల్ల మనలో ఇంటర్నల్గా మార్పు వస్తుంది, మనం అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది, మనకి స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేది పెరుగుతుంది, మన మీద భగవంతుడి మీద నమ్మకం పెరుగుతుంది. ఏదైనా సరే దాంట్లో ఒక శ్రద్ధ ఎలా పెరగాలి, సబూరి అంటే ఏంటి, భగవంతుడి మీద ప్రేమ ఎలా ఉండాలి, నార్మల్ ప్రతి మనిషిలో భగవంతుడిని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఈ చరిత్ర పారాయణ వల్ల మనకి సమకూరుతాయి. ఓకే. అందుకని దీంట్లో అందరు చెప్పింది కరెక్టేనండి. పారాయణ ఇలా చేయాలి, ఈ రూల్స్ పాటించాలి, ఇలా ఉండాలి, ఇవన్నీ వీటన్నిటికంటే కూడా అవన్నీ ఎంత ముఖ్యమో మన భావం అంత ముఖ్యం. నేను అందుకే ప్రతి పూజ చేస్తాను, అన్నీ చేసుకుంటాను. ఎక్కడికి ఈ రోజు వరకు ఎక్కడ రివీల్ చేయలేదు, మన ప్రేక్షకుల కోసం రివీల్ చేస్తున్నా. నేను ఎందుట్లోనూ మంత్రాలు అయితే చదవనండి, ఆ భావం మాత్రం చదువుకుంటా. నేను తెలుసుకున్న సత్యంలో ఎక్కడ తెలిసినా కూడా ఏంటంటే మన నోరు కప్పచెప్తే ఏమొస్తుంది, మన మనసు అర్పించాలని చెప్పారు భగవంతుడు. మనసు అర్పించాలని నాకు ఆ మంత్రాలు చదవటము పఠించడం రాదు. అదే ఆ భావం అన్నప్పుడు, ఆ స్టోరీ చదువుకున్నప్పుడు ఆ భావం నాకు ముందులో ఇమిడింపిపోతుంది. సో నేను అదే నమ్మాను, నేను అదే ఫాలో అవుతున్నాను. నాకు ఈ రోజు వరకు ప్రతి ఒక్క కోరిక నెరవేరి ఈ రోజు ఈ పొజిషన్ ఉండడానికి కూడా అదే కారణం. ఓకే, చాలా థ్యాంక్స్ అక్క. ఇప్పుడు పారాయణం చదవడం మాత్రమే కాదు, అది ఎంతవరకు మనకు అర్థమవుతుంది, దానిలో భావం మనకు ఎంతవరకు తెలుస్తుంది, మనం తెలుసుకోవాలనేది కూడా ఎంత ఇంపార్టెంటో చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.